హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఉండగానే సుభద్ర ఇలా అంటూ ఉంటుంది భానుమతితో. అహల్యకి 16 రోజుల పండగ చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే, ఏంటి చేసేది, దాన్ని కోడలుగా ఇంట్లో ఇంకా ఎవరు ఒప్పుకోలేదు అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు అర్జున్ ప్రసాద్ కోపంగా, ఒక్కసారి ఆడదాన్ని మెడలో పసుపు తాడు పడ్డాక అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ అమ్మాయిదే కాకుండా కుటుంబ సభ్యులది కూడా అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. దానికి అదితి బాధపడుతూ, నా మీద మీకు ఎటువంటి బాధ్యత లేదా అంకుల్ అని అంటూ ఉండగా, ఆ పసుపు తాడు పెరిగితే గౌతమ్కి కీడు అని అంటూ ఉంటుంది సుభద్ర. ఆ మాటకి అతిథి గౌతమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అర్జున్ ప్రసాద్ కోపంగా, ఎవరు ఏమన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే, ఇష్టం లేకపోయినా ఈ పని జరగాల్సిందే అని అంటూ ఉంటాడు అర్జున్. ఆ మాటతో అహల్య కాస్త భయపడుతుంది. రూమ్లోకి వచ్చి తన బ్యాగ్లో శారీస్ అన్ని సర్దుకుంటూ ఉంటుంది. ఏంటి అహల్య గారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు బ్యాగ్ ఎందుకు సర్దుతున్నారు అని గౌతమ్ అడుగుతుండగా, నేను ఈ ఇంట్లో నుండి, మీ జీవితం నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను గౌతమ్ గారు అని అనేస్తుంది అహల్య. అహల్యని గౌతమ్ వెళ్ళనిస్తాడా? ఇందిరా కోసం అహల్యని గౌతమ్ పెళ్లి చేసుకున్నాడన్న విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా? అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుందా? 16 రోజుల పండుగ జరిగి అహల్య గౌతమ్ దగ్గరవుతారా? రాను